ఆవిడ నా మీద దొంగ అని నింద వేసి కుంకుమడి దగ్గర చెక్ చేయండి అన్నప్పుడే నాకు తనే ఏదో చేసి ఉంటుందని అనుమానం వచ్చింది. అయినా ఇవేవి నాకు కొత్త కాదబి. నిన్ను వాళ్ళింట్లో పూజకి పిలిపించి కావాలని గొడవ చేసి మా అందరినీ అవమానించి పంపించింది. అక్కడ ఆవిడ్ని నిలదీద్దామని అనుకున్నాను, కానీ నిజం తెలుసుకోకుండా నేను అడగడం కరెక్ట్ కాదని ఊరుకున్నాను. ఇప్పుడు తెలిసిందిగా, అందరి ముందు మాధవి గారిని నిలదీసి కష్టపడి నీ మీద దొంగ అన్న నింద వేసింది అని చెప్తాను. పద. అభి వద్దు. తను నిన్ను 2 మాటలు అనలేదు జ్యోతి. తనకి బుద్ధి చెప్పకపోతే ముందు ముందు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళి మాధవి గారిని నిలదీసి అడిగితే రేపు ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నా నా చెల్లెలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంటే శ్రావ్య నా సొంత చెల్లెలు. నిజమా? మరి శ్రావ్య ఎవరో కోటీశ్వర్ల కూతురు అని విన్నాను. నువ్వు బస్తీలో ఉంటావు, ఏంటిదంతా?